ఇక ప్రభుత్వం మళ్లీ కొత్త పథకాలకు తీసుకువచ్చినట్లుగా ప్రకటించడంలో ప్రజల్లో అసంతృప్తిని సిగ్గుచాటి పరిస్థితిని సృష్టించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఇటీవల టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కూడా 5 సార్లు తేదీలను మార్చడం, అధికారులకు కూడా నియంత్రణ లోపం ఉందని సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఏడాది బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిన బడ్జెట్, పేదలను వశించిన బడ్జెట్, అవినీతి దగాకోరు 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్ గా మిగిలిపోయిందని మండిపడ్డారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. నేను ప్రారంభిస్తే మీరేమో దాన్ని క్లోజ్ చేసి ఆ పథకాన్ని బంద్ చేసి 2.5 ఏళ్ల పాటు పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ పథకానికి దూరం చేసి ఇప్పుడేదో కొత్తగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేస్తున్నాము, ఇదేందో కొత్త పథకం అని చెప్పడం అనేటువంటిది ఇది సిగ్గుచేటు. అట్లే టిమ్స్ ఏం చెప్తుంది వాళ్ళ ఏది టిమ్స్ శరత్ నగర్ 2026 డిసెంబర్లో ప్రారంభిస్తాం. ఎన్ని డేట్లు చెప్తుంది? ఇప్పటికి 4 డేట్లు మారినాయి. టిమ్స్ శరత్ నగర్ కు 2.5 ఏళ్లలో 4 డేట్లు పెట్టింది. 5వ డేట్ బడ్జెట్ లో మళ్ళా మన ఉగాది కన్నారు, జూన్ కన్నారు, ఇవాళ డిసెంబర్ చేసింది. ఇలాగానే 3 డేట్లు పెట్టింది, అంతకుముందు 2 డేట్లు పెట్టింది. డేట్లు మారుడు, అంకెలు మారుడు తప్ప ప్రజల జీవితాలు మారడం లేదు. మొత్తంగా ఈ బడ్జెట్ దగాకోరు బడ్జెట్, పేదలను వంచిన బడ్జెట్, 6 గ్యారెంటీలను పాతరేసిన బడ్జెట్, మహిళలు, వృద్ధులు, రైతులు